అలాగే కానీ ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. తాతయ్య నా దగ్గరికి తీస్తాడనుకున్నాను, కానీ ముఖమైనా చూడకపోయాడు. పెద్దవాళ్ళు ఏమన్నా మన మీద ప్రేమ కొద్దే కదా. కోపం మనల్ని దూరం చేసింది. ఆ కోపం తగ్గగానే మళ్ళా మనల్ని దగ్గర. ఏరా, స్వతంత్రించి పెళ్లి చేసుకున్నాం, స్వతంత్రంగా బ్రతకచ్చనే గర్వంతో మర్యాద మన్నలల్ని మర్చిపోయారట్రా. కొత్త దంపతులు పెద్దవాళ్లకు నమస్కారం చేయక్కర్లే. అమ్మాయి బస్తీ పిల్ల ఏం తెలియదు, నీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదంటారు. తాతయ్య, పార్వతీ పరమేశ్వరులాగా చిరంజీవులు కనుక్కుంటూ చిరకాలం వర్ధిల్లండి నాయన. పోండి. ఏమిటి విషయం ఉన్నట్టుండి ఇలా వచ్చావా? ఏం లేదు మావయ్య, ఒకసారి చూసి పోదామని వచ్చాను. మన బడవాగాడి ఎంత పని చేశాడు చూసావా? తెలుసు మావయ్య, పట్టాభిరామయ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. రెండో అమ్మాయిని మన మనోహరికి చేసుకుంటానని చెప్పి ఏదో సర్దుబాటు చేసి చెప్పొచ్చాను. లోకం తీరే అంత నాయన. ఇద్దరూ ఒక తండ్రి బిడ్డలే అయినా వాడికి ఆస్తి ఉంది గనక అందరూ వాడికి పిల్లనిస్తామంటారు. పాపం వీడికి అయ్యే పెళ్లిని కూడా చెడగొడతారు. అవును మావయ్య, ఇదంతా నేను చేసిన పాపం. శంకరం నా కొడుకేనని చెప్పగలిగితే, ఒక్క మాట చెప్పగలిగితే ఇలా జరిగేదా? వాడు వాడి భార్య ఇలా అవమానాల పాలయ్యేవాళ్ళు. ఆ పసి మనసులు ఎంత బాధపడ్డాయో ఏం చేయగలను? నేను బ్రతికుండి నా బిడ్డకు చచ్చిన వాడిని. ఒక్క విషయం అయినా ఇప్పుడు పోయిందేముంది, శంకరాన్ని పిలిచి నిజం చెప్పేస్తాను. వద్దు మావయ్య, నేను ఈ స్థితిలో వాడి ముఖం చూడలేదు. ఇన్ని జరిగిన తర్వాత వాడు నన్ను క్షమించలేడు, పైగా అసహించుకుంటాడు. నీకు తెలవదులే, నువ్వు ఊరుకో. మావయ్య. శంకరా, ఏమిటి తాతయ్య? అమ్మాయి నువ్వు ఇలా రండి. విశ్వం, మావయ్య నా మాట విను మావయ్య, నువ్వు చేసే పనంత మంచిది కాదు. ఏం లేదు బాబు, నువ్వు వాళ్ళని ఆశీర్వదించు అంతే చాలు. రండి బాబు రండి, నమస్కారం చేయండి. లేవు, కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లండి నాయన. బాబు ఇదిగో, తీసుకో నాయన. వీరే మీ నాన్నగారి స్నేహితులు, నీ చదువు కోసం నీకు ఎంతో సహాయం చేశారా. తీసుకో బాబు, తీసుకో. మా నాన్నగారి ఆచూకీ ఏమైనా తెలిసిందండి? లేదు బాబు, దేశాలు తిరుగుతూ ఎక్కడో రాలిపోయి ఉంటాడు. ఏమైనా మీ నాన్న నీకు చనిపోయిన వాడి కింద లెక్క. ఊరుకో బాబు ఊరుకో. శంకరం, ఏమిటిదంతా? ఇదేనా మర్యాద? వారిని కదలించి కళ్ళనీళ్ళు పెట్టిస్తావా? వెళ్ళండి లోపలికి. వస్తుంది. మంచిది బాబు, కానీ వీళ్ళని అప్పుడప్పుడు కంట కనిపెడుతూ ఉండు. అది కూడా నాకు చెప్పాలా మావయ్య? వ్యాపారం పని మీద కాశ్మీర్ వెళ్తున్నాను, రాగానే వచ్చి వివరంగా మీతో మాట్లాడతాను. మావయ్య, ఈ పిల్లల్ని ఒక్క తమాషా పట్టించిందని వెళ్ళొస్తాను మావయ్య. నువ్వు చక్కరే ఉన్నావా? తాతయ్య మనల్ని దేవాలయానికి పెట్టామన్నా. మరేదానివే, మా తాతయ్య మనవరాజు వంట గింట తీరుస్తాడనుకున్నావేంటి? లే వెళ్దాం. ఓహో, చాలా దూరం వచ్చిందే. మాత్రం ఛాన్స్ ఇస్తే సంకనే వేసుకుపోవు. అన్నీ వచ్చేసినట్టేనా? చింకి చాపా చెయ్యి తలడా అన్నారు. మా తాతయ్య అంటే ఏమనుకున్నావు? ఏమిటమ్మా ఆ మాటలు పెద్ద చిన్న లేకుండా? అదే తాతయ్య నేను చెప్తున్నాను. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు తెప్పించేశాను అంతే. వాటిని చూస్తూ కిందనే పట్టుకోండి అంతే. బయలుదేరండి బయలుదేరండి. పద. అంతే. నా బాబు బాబు
సంతోషంగా పెట్టిన ఇది మేజా వల్ల దీనిలోనే అద్దం కూడా అమర్చాడు. పిల్లకాయలు ముద్దుగా ఇందులో చూసుకుని మస్తాపడానికి. ఓ అద్దంలో నేను కూడా అందంగానే ఉన్నాను. ఇంకా ఏమిటి అందరు నా బొంద భయం వస్తే ఇంకా ఏమిటి మంచం. అరే ఇదేమిటి? ఓహో పిల్లకాయలు మంచం ఎక్కబోయే ముందు కాళ్ళు తుడుచుకోవాలి కాబట్టి బాగానే ఉంది. మంచం మెత్త మెత్త దిండు. బాగుంది. ఏమిటి పోటు? అమ్మా పైనుంచి అంతా చూస్తూనే ఉన్నావుగా. నువ్వు నాపై పెట్టిన బరువు భారాలన్నీ మోసి మోసి అలసిపోయాను. నా బాధ్యతలన్నీ పూర్తి చేశానమ్మా. ఇక నా పని అయిపోయింది. నీ దగ్గరకు వచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను తల్లి. ఈశ్వరా, పరమేశ్వర, ప్రభు, ఇన్నాళ్లుగా ఈ సంసార సాగరం ఈదటంలో నువ్వు నాకు అండగా నిలిచావు. నా ఆశలు ఆశయాలు అన్నీ నెరవేర్చావు. నా తర్వాత కూడా ఈ దంపతులను నువ్వే కనిపెట్టి ఉండాలి స్వామి. శంభో శంకర.